అంకిల్ పడుతున్నా మారునా మారునండి. టాటా అందరికీ యాపీ. ఇవాళ స్థానాలు అందరూ యాపీ. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ. ఇవాళ మన పిఠాపురం కుంతిమాధవుడు ఇక్కడ స్నానం చేయడం జరిగింది. ఈ భక్తులందరూ కూడా హ్యాపీగా రావటం, అందరూ కూడా పక్కాగా ఇక్కడ స్నానాలు చేసి వాళ్ళ స్థానాలు ఆచరించి ఇక్కడ వాళ్ళు మొక్కులు తీర్చుకుని చక్కగా జనం వెళ్ళడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఇది పిఠాపురం నియోజకవర్గం 175 నియోజకవర్గాల పక్కనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇందులో ఏం చూడట్లేదు. ఇక్కడ ఎవరు స్నానం చేసినా వీళ్ళ సమస్యలన్నీ కెరటాలలాగా వాళ్ళు పోయి వాళ్ళ ఆరోగ్యం ఇలా కెరటాల మాదిరిగా చెంగు చలమని మంచి చలాగ్గా బతుకుతారు. వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నా సరే చాలా బాగా చక్కగా ఉండి ఈ కెరటాలు ఎంత హుషారుగా ఉన్నాయో జనాలు కూడా అంత హుషారుగా ఉంటారని పూర్వతులు చెప్పడం నాకు చాలా తెలుసు. దీనికోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతోమందికి ఎన్నో తెలుసు. దీని విషయంలోనే చాకచక్యంగా ఉన్నది ఇది. మా పెద్దలు కూడా అంటుండేవారు, ఏంటి మనం మాధవుడు తీర్థానికి వెళ్ళి ఆ మన్నాడు ఉప్పాడ స్థానం ఆశ్రయిస్తే ఎన్నో సమస్యలు తీరుతాయని చెప్పడం జరిగింది. కానీ అది వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం మనం. ఎంతోమంది వచ్చి పరగడుపులు వచ్చి స్నానాలు చేయడం, ఆచరించడం ఎన్నో ఉన్నాయి ఇందులోని. దీనికోసం తెలియనిది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీరు తెలుసుకోండి ప్రతిదీని. ఎందుకంటే స్థానం గురించి విశ్వాసం ఏంటంటే మీకు పంతులు అడిగితే 10 రూపాయలు ఇస్తే కానీ చెప్పరు, 50 రూపాయలు ఇచ్చినా చెప్పరు. కానీ ఈ వీడియోలో మేము మోటిఫై చేస్తాం. ఈ వీడియోలో చూసుకోండి. నియోజకవర్గం కాదు, జిల్లా వారీగా అందరూ కూడా చూడొచ్చు. ఇది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ అండి. ఇది ఉప్పాడ నది, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం. ఇది ఉప్పాడ నది అండి. చక్కటి అవకాశం, చాలా బాగుంటుందండి. ప్రదేశం అంతా చూడటానికి కన్నులు పోయకుండా ఉంది. ఇలాంటివి చూడాలంటే మళ్ళీ సంవత్సరం పడుతుందండి మీరు చూడాలంటే. దీనికోసం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఎవరిని అడిగినా ఈ విషయం చెప్తారు. పక్కాగా మీరు కూడా చూడొచ్చు దీని విషయంలోనే. బాయ్ బాయ్, టాటా అందరికీ యాపీ. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ సంవత్సరం కలుద్దాం, మళ్ళీ అందరికి కలుద్దాం. యాపీ. సముద్రం తల్లి అందరినీ కూడా చల్లగా కాచి కాపాడు. నీ నదిలో ప్రతి ఒక్కరు స్థానానికి వస్తారు. ఇవాళ ఎంతో సరదాగానే ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని ఇబ్బంది లేకుండా చల్లగా కాచి కాపాడుతాను కోరుతున్నాం. మీకు ఎన్నో కృతజ్ఞతలు. మీ స్థానానికి వచ్చిన వాళ్ళు ఎవరినో కూడా ఏ ఇబ్బందులు పడకుండా చూస్తామని మేము కోరుతున్నాం. ఎన్నో సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు తీర్చు.